పన్నీర్‌తో సూపర్‌గా, టేస్టీగా పన్నీర్ కుల్చా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లోపల పన్నీర్ స్టఫ్‌తో చాలా టేస్టీగా ఉంటుందనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దానికోసం 1 కప్ దాకా గోధుమ పిండి వేసుకొని, మన రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని, హాఫ్ కప్ దాకా పెరుగు వేసేసుకొని, లైట్‌గా వాటర్ వేసుకుంటూ డోని రెడీ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని, పన్నీర్ స్టఫ్ కోసం ప్యాన్‌లో 1 ½ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఒక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక పావు స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మన రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాక 1 కప్ దాకా గ్రేట్ చేసుకున్న పన్నీర్ వేసేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకుంటే పన్నీర్ స్టఫ్ రెడీ అయిపోయింది. తర్వాత పిండి జల్లుకుంటూ ఇలాగా చపాతీస్లా చేసేసుకొని లోపల స్టఫ్ పెట్టేసుకొని ఇలా కవర్ చేసేసుకొని చపాతీస్లా చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చపాతీస్ చేసేసుకున్నాక ప్యాన్ పెట్టేసుకొని ఇలా చపాతీస్ వేసేసుకొని బటర్ వేసుకుంటూ 2 సైడ్స్ బాగా కాలనిస్తే సూపర్గా టేస్టీగా పన్నీర్ కుల్చా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసుకోండి.